హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కళ్యాణ్ అఫీషియల్. ఈరోజు అయితే నేను ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. జస్ట్ వాచ్ ఇట్. ఇదేనండి ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ. నా ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చికెన్ అయితే నేను 750 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేయండి. అండ్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. అండ్ అందులో కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోండి. అందులో కొంచెం జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అండ్ నెక్స్ట్ 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ అందులో మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా కలుపుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. మీరు చికెన్ ఎంతైతే తీసుకున్నారో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అనేది వేసుకోవాలి. నేనైతే 750 గ్రామ్స్కి అయితే చెప్తున్నాను. అండ్ నేనైతే ఆనియన్స్ అయితే 3 ఆనియన్స్ తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, అండ్ 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అవి అయితే ఒక 50% వరకు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అయితే 50% అయితే వేగాయి. అందులో అయితే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోండి, కలుపుకోండి. మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే ఆనియన్స్ సరిగ్గా వేగవు. అండ్ ఆనియన్స్ వేగిన తర్వాత అందులో 2 టమాటోస్ అయితే నేను స్మాష్ చేసుకొని వేసేసుకున్నాను. టమాటో బాగా ఉడికించండి ఒక 5 మినిట్స్ వరకు. టమాటో బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలండి. అంతవరకు కూడా మనం మూత పెట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. మధ్య మధ్యలో మీరు తీస్తూ కలుపుతూ ఉండాలి. చూసారా, నేనైతే మధ్య మధ్యలో తీసి చూస్తూ కలుపుతున్నానండి. లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుకోకపోతే. చూసి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉందండి. నేను మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ అయితే ఉంచాను. ఆయిల్ అనేది పైకి తేలాలండి, అంతవరకు ఉంచుకోవాలి. చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఆయిల్ అనేది పైకి ఎలా వచ్చిందో, ముక్కలు కూడా 50% ఉడికిపోయాయి. అందులో అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసుకున్నానండి. మీ చికెన్ క్వాంటిటీ బట్టే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 750 గ్రామ్స్కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. మీరు ఇప్పుడు ఈ టైంలోనే కారం సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా వేసుకోండి. అండ్ ఇదైతే ఒక 80% అయితే చికెన్ అనేది ఉడికిపోయిందండి. అందులో నేను కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేశాను. అండ్ కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టి జస్ట్ ఒక 2 to 5 మినిట్స్ వరకు ఉడికించండి. ఉడికించేస్తే అయిపోయినట్టే. ఇంకా మీరు సర్వ్ చేసుకోవడమే. సో ఇంకా నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.